హాయ్ హలో శ్రీకారేల్ జ్యువెలరీ ఎస్కేజే రామ్ కింగ్డమ్ బిజినెస్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన బిజినెస్ని ఎంచుకున్న వాళ్ళందరికీ కూడా ఒక లక్ష్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద ఒక సమాచారం ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అందరూ చివరి వరకు చూడండి. బిజినెస్ ఫ్యామిలీ ఓకే, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటేనే ఇప్పటి వరకు మన బిజినెస్లో పూర్ ఫ్యామిలీస్ కూడా ఈ బిజినెస్లో చేసుకోవడానికి చాలా సులభంగా ఉంది, అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని చెప్పేసి మన ఎస్కేజీ గ్రూప్లో చాలా మంది రావడం జరుగుతూ ఉంది. పూర్ ఫ్యామిలీ అసలుకి పెద్దగా చదువు కూడా నాలెడ్జ్ కూడా లేనటువంటి పర్సన్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి జనరల్గా కొన్ని చోట్ల నేను అడిగినప్పుడు అయితే కనీసం వాళ్ళు లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం ఎలాగో కూడా తెలియదు. అంటే వాళ్ళు రోజువారీ సంపాదించే దాని మీద వాళ్ళ కుటుంబాన్ని ఎలా గడపాలో, సేవింగ్స్ ఎలా చేసుకోవాలో, కనీసం వాళ్ళ కుటుంబాన్ని రేపు ఒక మెరుగైన స్థాయికి ఎలా తీసుకెళ్లాలో కూడా ఎంతవరకు కనీసం ఆలోచన లేదు. ఎందుకు అంటే సరైన ఆదాయ మార్గాలు లేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆదాయాన్ని సంపాదించుకోవడం అనేది అరాకొర సంపాదన. నెలకు ఒకసారి 2 సార్లు సరైన ఆదాయం కనీసం 4-5 వేల రూపాయలు కూడా నెలంతా కష్టపడ్డా సరే పనులు లేకనో లేకపోతే మార్గాలు దొరకకనో రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతూ ఆ జీవితాన్ని ఎలాగోలా కొనసాగించడమే కదా, దీనికి పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలా అనేటటువంటి పరిస్థితి. కానీ మన ఎస్కేజే గ్రూప్లోకి వచ్చిన తర్వాత, శ్రీకారేల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకంటూ ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం ఎలాంటి లక్ష్యం అయితే బాగుంటుంది అనేది ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను అనమాట. లక్ష్యం అంటే ఒక గోల్ అంటారు ఇంగ్లీష్లో. ఒక పర్పస్ ఉండాలి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు పర్పస్ లేకున్నటువంటి పర్పస్లెస్ వర్క్ అనేది అనవసరం. ఈ లక్ష్యం అనేది కొంతమంది ఏ విధంగా రకంగా పెట్టుకుంటున్నారంటే కక్ష సాధింపు, ఎదుటి వాడిని ఈ బిజినెస్ అలాగే లాక్ రావాలని ఒకడు అయితే లక్ష్యం పెట్టుకుంటే వాళ్ళు మన ముందే పతనం ఎలా అయిపోవాలో చూడాలి. అంటే ఏదైనా సరే ప్రతీకార చర్యలాగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, అది ఉపయోగకరం కాదు. అలాగే కొన్ని ఏది ప్రాధాన్యత లక్ష్యానికి, కొంతమందికి ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కడమే లక్ష్యం వాళ్ళకి, అంతకుమించి ఏముండదు గోల్. ఫ్లైట్ ఎక్కేస్తే జీవితం అయిపోయినా సరే హ్యాపీ అనుకున్నాడు, మంచిదే. ఫ్లైట్ ఎక్కడం అనేది బాగా డబ్బున్నవాడు ఎక్కి ఆ ఫ్లైట్లో తిరగడం చూసిన తర్వాత మనం కూడా ఎప్పుడు తిరగాలి అలాంటి ఫీలింగ్ అనేది. సరే ఓకే, ఆ లక్ష్యం ఒకటైతే కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలి. ఈ రెండు కంపారిజన్ తీసుకోండి. ఒక మంచి ఇల్లు కట్టడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏంటి, ఫ్లైట్ ఎక్కడం దానివల్ల ప్రయోజనం ఏంటి, ఈ రెండింటిని ఒక క్లారిఫై ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇల్లు కట్టామనుకోండి, మన కుటుంబానికి, మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, తరతరాలకి ఆ ఇల్లు మనకి ఒక ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. మనకి అంటూ ఒక గూడు ఉన్నట్లు అనమాట. అదే ఫ్లైట్ ఎక్కడం, అది మంచి రిచెస్ట్ లైఫ్గా అనిపించేటటువంటి పరిస్థితి. మనం చూస్తే ఫ్లైట్ ఎక్కేసాము, అబ్బో వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారని చెప్పేసి అనిపించుకోవడం కోసం తిరిగి ఇంటికి వస్తే ఇల్లే లేదు, మనం ఫ్లైట్ ఎక్కాము. ఇలాంటిది కంపారిజన్ చేసుకోవాలి. ఒక పర్పస్, మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలనేది ఒక పర్పస్ ఉండాలి. దానికి ఒక 5 వై అంటే ఎందుకు అనే క్వశ్చన్లు ఒక 5 వేసుకోవాలి. ఇది ఎలా నిర్మించుకోవాలనే దానికి ఒక 5 వైలు. ఎందుకు 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 అంటే అలా వై వై వై. ఇంగ్లీష్లో వై అంటారు, తెలుగులో ఎందుకు అంటారు అనమాట. మనము ఫ్లైట్ ఎక్కాలి, ఎందుకు ఎక్కాలి? ఓకే, ఈ ఫ్లైట్ ఎక్కడం అనేది నేను స్టేటస్ పెట్టుకుంటే నా ఫోటో చూస్తే చాలా మంది నాకు అట్రాక్ట్ అయిపోతారు, అబ్బా వీడు ఫ్లైట్ ఎక్కేశాడని చెప్పేసి అందరూ కూడా నన్ను బాగా పొగుడుతారు అనేటటువంటి ఫీలింగ్ ఒకటి. ఆ పొగట్టం ఎందుకు అంటే ఇంతవరకు నేను గుర్తింపు చెందేటటువంటి వర్క్ ఏది కూడా చేయలేదు, ఇప్పుడు ఆ పని చేయగలిగాను అనేది సమాజంలో అందరూ నిన్ను గుర్తిస్తారండి. నెక్స్ట్ అసలు ఎందుకు గుర్తించాలి అంటే నేను ఎంతవరకు ఏది సాధించలేనేమో అనేటటువంటి భావన నాకు ఉండేది. ఆ భావన దీంతో ఓవర్కమ్ చేయగలిగాననే ఫీలింగ్ అనమాట. అంటే నాకు ఏది చేయలేకపోయినా కనీసం ఫ్లైట్ ఎక్కడం వచ్చింది అనేటటువంటి భావన జనాలకు తెలుస్తుందండి. అదెందుకు అనే క్వశ్చన్. మళ్ళీ ఈ లాస్ట్ ఎందుకు వచ్చేసరికి 4 ఎందుకులు అయిపోయింది. లాస్ట్ ఎందుకు, ఇది ఏం సాధించావు నువ్వు ఫ్లైట్ ఎక్కడం వల్ల అంటే అదొక ఆనందం పొందావు. ఆ ఆనందం ఒకటేనా, నీ జీవితంలో ఏమైనా ఒక ఎదుగుదల వచ్చిందా అంటే అదేం లేదు. ఇది చూపించడం వల్ల ప్రజలు అనేది అబ్బో వీడు ఫ్లైట్ ఎక్కాడు అనేటటువంటి భావన కలిగింది, అదొకటే. అది నీకు అవసరమా అంటే ఎస్, అందరూ కూడా రిచ్ లైఫ్ అనుభవించాలి,
బట్ అదొక్కటే లక్ష్యంగా పెట్టుకుంటే నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, నీ పిల్లలకు భవిష్యత్తులు ఏంటి, నీ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి, ఆ ఫ్లైట్ ఒకటి ఎక్కడం వల్ల నీకు వచ్చేసిందా, దానివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా? వన్స్ అంటే ఫ్యామిలీతో ఎక్కొచ్చు కదా సార్ ఫ్లైట్ అంటే, ఫ్యామిలీతో ఎక్కావు ఇంటికి వచ్చావు, దానివల్ల ప్రయోజనం ఉందా? అదే ఒక ఇంటి నిర్మాణం జరిగింది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినా చలి వచ్చినా ఏదొచ్చినా సరే దాంట్లో ఒక మంచి గూడు ఉంది కాబట్టి ఆ గూళ్ళు నువ్వు ప్రొటెక్టివ్ గా ఉంటావు. నీకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఆ ఇంట్లో నువ్వు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతావు. అంటే లక్ష్యాన్ని ఏది పెట్టుకుంటే నీకు మంచిది, ఏది పెట్టుకుంటే జనాలు నిన్ను పొగుడుతారు. జనాలు పొగట్టమే నీ లక్ష్యం అయితే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయినట్లే. కానీ ఒక బాధ్యతాయుతంగా ఉంటే అది నీ జీవితానికి నీ యొక్క కుటుంబానికి కూడా ఎంతో మేలై ఉంటుంది అనమాట. అలాంటి క్వశ్చన్ వేసుకోవాలి. అదే విషయంలో మనం శ్రీకరాయల బిజినెస్ ఎందుకు ఎన్నుకున్నాం అనేది ఒకటి గమనించాలి. ఏంటంటే మనం శ్రీకరాయల బిజినెస్ కాకుండా మార్కెట్లో చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని టార్గెట్స్ ఇస్తారు, మనతో ఏ విధంగా పని చేయించుకుంటారు అనేది ఒక చిన్న క్లారిటీ. ముందు బయట దాని గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం టూర్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ముందే ఆ యొక్క ఇన్సెంటివ్ పొందండి, మీరు ఈ బిజినెస్ చేస్తే చాలు, ఈ టార్గెట్ అచీవ్ అయితే చాలు, మిమ్మల్ని ఫారిన్ కంట్రీకి తీసుకెళ్తాము, ఫ్లైట్ లో తీసుకెళ్తాము అని చెప్పేసి ఒక మంచి ఎరేస్తారు మనకి. కానీ ఆ బిజినెస్ అనేది నీ ద్వారాగానే చేయించారని నీకు తెలియదు. అది ఫ్రీగా నీకు ట్రిప్ ఇచ్చారనుకుంటున్నాం మనం జనరల్ గా. కానీ నీకు ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ ఏదైతే ఉందో నువ్వు సంపాదించిందే ఉంటుంది ఆల్రెడీ. అది వాళ్ళేం ప్రత్యేకంగా నీకు ఫ్రీగా తీసుకెళ్ళలే. ఒక 10 లక్షల రూపాయలు టార్గెట్ ఇచ్చి ఆ 10 లక్షల రూపాయలు అచీవ్మెంట్ చేస్తే దాంట్లో నీకు ఒక ఇన్కమ్ అనేది 2 లక్షల రూపాయలు ఇచ్చారనుకోండి, ఇంకొక 70,000 80,000 అందులో నుంచి కేటాయిస్తాడు. అంటే నీతో 10 లక్షల రూపాయలు బిజినెస్ చేయించుకుంటే వాడికి ఆల్రెడీ దరిదాపు 6-7 లక్షల లాభం ఉంటుంది. ఆ 6-7 లక్షల లాభంలో నీ కోసము ఒక 2,70,000 రూపాయలు పక్కన పెట్టాడు. అంటే వాడికి ఆల్రెడీ ఇంకొక 3,30,000 రూపాయలు లాభం మిగిలింది నీ మీద. ఈ 70,000 రూపాయలు నీకు తెలియదు కాబట్టి నీకు ఆ 70,000 రూపాయల్లోనే ఫారెన్ ప్యాకేజ్ ఒకటి ఇస్తారనమాట. అంటే నిన్ను ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించి తీసుకురావడం కోసం. అంటే నువ్వు సంపాదించిన డబ్బే అది, వాడెవడో నీకు ఫ్రీగా ఇవ్వలే. ఈ కంపెనీలు నువ్వు వెళ్ళటం వల్ల అక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు ఫేస్బుక్ లో స్టేటస్ పెడతావు, వాట్సాప్ లో స్టేటస్ పెడతావు, అక్కడ పబ్లిసిటీ మొత్తం నువ్వు ఏం చేసావో అది మొత్తం పబ్లిసిటీ చేస్తావు. ఎందుకని? దీన్ని చూస్తే ఆ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి కొంతమంది కొత్త వ్యక్తులు నీ ద్వారా రావడానికి ఛాన్స్ ఉంటుందని కంపెనీ ఆలోచన. నువ్వేమనుకుంటావు, నేను ఎంతవరకు ఫ్లైట్ ఎక్కలేకపోయాను, ఈ కంపెనీ ద్వారా నేను ఎక్కాను అనుకుంటావు. కానీ ఆ కంపెనీకి నువ్వు ఇచ్చిన బిజినెస్ 10 లక్షల రూపాయలు బిజినెస్ ఇచ్చావు. దాంట్లో నుంచి 6 లక్షల రూపాయలు లాభం వాళ్ళు తీసేసుకున్నారు. ఆ 6 లక్షల్లో నీకు ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంట్లో నుంచి ఒక 40,000 70,000 రూపాయలు నీకు ఫ్లైట్ కి, 2 లక్షలు నీ లాభానికి. అంటే 3,30,000 వాళ్ళు మిగిల్చుకున్న తర్వాత మిగిలింది నీకు అప్పచెప్పారు. ఇలాగే జరుగుతాయి మార్కెటింగ్ స్ట్రాటజీలు. కానీ ఇదే ఎందుకు చెప్తున్నారు సార్ అంటే దానికి పాయింట్ డిఫరెంట్ గా మన సిస్టమ్ రూపొందించబడింది. ఏ ఫ్లైట్ ఎక్కితేనో నీకు బిజినెస్ వచ్చింది అనుకోండి, దాన్ని చూసి దాని రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి. తర్వాత కంపెనీ తీసుకోదు. అది నువ్వు ఫ్లైట్ ఎక్కావు కాబట్టి నన్ను కూడా ఫ్లైట్ ఎక్కిస్తావని చెప్పేసి నమ్మకంతో నీతో వస్తాడు. కానీ కంపెనీ ఏదో చేసి పెడతా నీతో రాడు వాడు. ఎందుకంటే ఆ ఫ్లైట్ వెనక వాళ్ళ ఫోటో ఎవరుంది, ఫ్లైట్ ముందుంది, ఫ్లైట్ వెనకుంది, నువ్వు ముందున్నావు. అంటే నీకు గొప్పతనం లేదు, నీ వెనకమాల ఉన్న ఫ్లైట్ గొప్పతనం ఉంది. దాన్ని చూసి వస్తారని చెప్పేసే కదా నువ్వు ఈ ఫోటోలు పెట్టావు. కంటెంట్ నీ దగ్గర ఉండాలి బ్రదర్. కంటెంట్ నీ వెనకమాల ఉన్న ఫ్లైట్ ని చూసో, నువ్వు ఎక్కిన కారును చూసో రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి, నీ యొక్క కంటెంట్ ఏంటి, నువ్వు చేసే వర్క్ ఏంటి, నీ యొక్క పర్పస్ ఏంటి, నువ్వు ఎలా మార్కెట్ లో పోర్ట్రే అవుతున్నావు, దట్ ఈజ్ యువర్. అది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నా వెనకమాల ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నా గోవాలో, నేను వెళ్ళి ఫారిన్ కంట్రీస్ లో దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నా, అలాగే సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి, కంపెనీ తీసుకోదు. కొంతమంది నీతో వచ్చిన తర్వాత నన్ను ఎక్కించవా, నన్ను తీసుకెళ్ళవా అని అడుగుతారు. ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? కంపెనీ ఆ విధంగా నిన్ను ఎరేసి నిన్నే వాడుకొని నీ సంపాదన నుంచే వాళ్ళంతా బాగుపడుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మన సిస్టంలో ఏముందంటే నీ కష్టార్జితం నీ చేతులు పెడతా. 2,70,000 ఇస్తాను నీకు, 2,70,000 నీ చేతికి ఇస్తా, ఆ 70,000 రూపాయలు పక్కన పెట్టేసి ఆ ప్యాకేజ్ చూపించను అని చెప్తా ఉంది. ఆ ప్యాకేజీకి మనం ఉరుకులు పెడతాం. ఆ ప్యాకేజ్ నీ దగ్గరే ఉంది అనుకో, ఇప్పుడు కాకపోతే తర్వాత నీకు ఎప్పుడు చేర్చుంటే అప్పుడు వెళ్తావు బ్రదర్.
ఇవాళ టార్గెట్ చూసి ఆ ప్యాకేజ్ కోసం ఆరాటపడి అప్పుడే నువ్వు వెళ్ళాలి కదా, తర్వాత నువ్వు వెళ్ళలేవా? నీ సంపాదన నీ చేతిలో ఉండాలి తప్ప నీ సంపాదన ఎవరి చేతిలో పెట్టి వాళ్ళకి ఆ దాసోహం అయిపోకూడదు. అది మన సిస్టమ్ నేర్పుతా ఉంది. ఇంకొకటి, మన యొక్క యజమాని ఒక సిపిఎం పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన వ్యక్తి. వాళ్ళ ఆశయాలు ఎలా ఉంటాయి? అందరినీ సమానంగా చూడాలి. డబ్బు ఉన్న వాళ్ళు లేడు, డబ్బు లేని వాళ్ళు లేడు, కులం ఎక్కువ వాడు లేడు, కులం తక్కువ వాడు లేడు, అందరినీ కూడా ఒక మంచి స్థాయికి చేర్చాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అది నీ తెలివితేట నీకే నేర్పుతుంది. నువ్వు సమాజంలో రేపు వెళ్ళావనుకో, శ్రీకార్యాల బిజినెస్ లో ఉండి శ్రీకార్యాల కంటెంట్ అంతా నీ బ్రెయిన్ లో ఉంచుకొని అవతల వాడికి చెప్పడానికి వెళ్తే నీకు వాల్యూ కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. ఒక కంపెనీకి వాల్యూ ఇవ్వడం కరెక్టా, నీకు వాల్యూ ఇవ్వడం కరెక్టా? నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి ఒకసారి. అలాంటి వాల్యూతో పాటు నీకున్న లక్ష్యాలను నువ్వు ఓవర్కమ్ చేయొచ్చు. ఒక పేద ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, నాలాగా ఇల్లు కట్టుకోవచ్చు, దాంట్లో స్వేచ్ఛగా నువ్వే ఉండొచ్చు. అది నీ సొంత ఇల్లు, నువ్వు అద్దె కట్టే పనిలేదు దీనికి ఏమి. నీ ఇష్టానుసారం నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి సంపాదించే డబ్బు వారం సంపాదించుకునే ఛాన్స్ ఉంది. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప కంపెనీ ఒక ఎర వేసి ఆ ఎర కోసం నువ్వు పనిచేసి నువ్వు ఫ్లైట్ ఎక్కడం వల్ల ఏ ఊరికింది బ్రదర్ నీకు? దాన్ని చూసి ఎవడో వచ్చాడు, వాడిని ఫ్లైట్ ఎక్కిచ్చే బాధ్యత నువ్వే తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ నీ యొక్క కంటెంట్ లో ఉండాలి తప్ప నువ్వు చూపించే కరెన్సీలో ఉండకూడదని చెప్పేసి మన శ్రీకార్యాల కంపెనీ చెప్తా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నో కంపెనీలు ఈ రకంగా మనల్ని అట్రాక్ట్ చేసి మనం సంపాదించిన డబ్బుతోనే మనల్ని తీసుకెళ్లి చూపిస్తున్నాయి. కానీ వాళ్ళు కండిషన్ పెడుతున్నారు, నువ్వు ఈ టార్గెట్ క్లియర్ చేస్తే నిన్ను ఈ ఫారిన్ కంట్రీకి తీసుకెళ్తాను. ఆ టార్గెట్ క్లియర్ చేసేది ఎవరు? నువ్వే. ఆ డబ్బు కంపెనీకి ఇచ్చేది ఎవరు? నువ్వే. కానీ నీ యొక్క హ్యాండ్ ఓవర్ వాడు తీసుకుంటున్నాడు, వాడి చేతిలో నువ్వు గ్రిప్ గా పెట్టుకుంటున్నాడు, నీ యొక్క అవకాశాన్ని వాడు తీసుకుంటున్నాడు. అది నీ స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛ? ఒకసారి అర్థం చేసుకో. ఒక కార్ అచీవ్మెంట్ ఇస్తే కారే ఇస్తాడు, నీ చేతిలో చెక్కు పెట్టడు. ఇన్సెంటివ్ కి ఈగో, ఈ పని ఒక 50 లక్షలు బిజినెస్ చేసావంటే నీకు ఒక 2 లక్షల రూపాయలు ప్రైజ్ వస్తా కాస్ట్ నగలు అదే కార్ ఇస్తానంటాడు. ఆ కార్ని నీకు చూపిస్తాడు. కానీ ఆ షోరూమ్ వాడితో వీడు టైప్ అయి ఉంటాడు. నీకు 10 లక్షల రూపాయలు పడే కారు వాడికి 7 లక్షలకే వస్తుంది. ఎందుకో తెలుసా? అలాంటి కార్లు బల్క్ లో నేను కొంటాను, ఒకే కారుతో ఇది అయిపోదు, నా దగ్గర ఇంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కార్లు ఇప్పించే పూచి నాది, నాకు వాళ్ళతో బిజినెస్ ఉంది, వాళ్ళు ఇక్కడే పనిచేస్తారంటే నీకు 10 లక్షలకు అమ్మే కారు వాడికి 7 లక్షలకి ఇస్తాడు. అక్కడ కూడా నీకు నీ మీద 3 లక్షలు మిగిల్చుకుంటున్నాడు. ఇవన్నీ అర్థం చేసుకోవట్లే. ఏదో గుడ్డిగా మనం బిజినెస్ చేస్తే కాదు, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, రెవెన్యూ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, మనల్ని ఫ్లైట్ ఎక్కించి వాళ్ళు ఎలా కంట్రీకి వేరే కంట్రీకి తీసుకెళ్తున్నారు, ఆ డబ్బు వాళ్ళు ఫ్రీగా మనకి ఇచ్చారా, మనం చేసే టర్న్ ఓవర్ మీద ఇచ్చారా? ఒక్కసారి మనం స్పృహలో ఉండి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి. ఏదో వచ్చేసింది కాబట్టి స్టాటస్లు పెట్టేస్తా, వేరే వాళ్ళకి అట్రాక్ట్ చేసేస్తా అంటే అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను ఆ ఫ్లైట్ ఎక్కించే వరకు నిన్నే వాడుకుంటారు. వాళ్ళు ఈ సొమ్మంతా ఎవరికి పోతా ఉంది? ఒక వేరే సంస్థకు పోతా ఉంది. ఇవాళ పబ్లిసిటీ అనేది మనం కోరుకోవట్లే. మన దగ్గర సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఈ డబ్బు కంపెనీకి ఎక్కడి నుంచి వస్తుంది అన్ని కూడా A to Z అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా, చదువు లేని వాడు కూడా అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ ని అందించగలిగేటటువంటి విషయం మన శ్రీకార్యాలలో ఉంది. దమ్మున్న సబ్జెక్ట్ మనది. ఇప్పుడు పాము ముంగీసలు కొట్టుకుంటే ముంగీసుకే దమ్ము ఎక్కువ ఉంది, ముంగీసే గెలుస్తుంది, పాము తప్పించుకొని పారిపోతుంది, లేకపోతే ఓడిపోతుంది. సమాజంలో పాములు లాంటి వాళ్ళు ఉంటే నువ్వు ముంగీసులా ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కడా కూడా నువ్వు కూడా పాములా జారిపోయి వేరే చోట దూరకూడదు. ఇది అర్థం చేసుకుని మన బిజినెస్ లో వారానికి 400 రూపాయల నుంచి లక్షలాది రూపాయలు సంపాదించేటటువంటి ఛాన్స్ ని ఒక సిస్టమాటికల్ రూటు, అది ఎక్కడి నుంచి ఎలా ఇవ్వగలుగుతుంది, ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ప్రొడక్ట్, మార్కెట్లో ఎప్పుడు కూడా వాల్యూ ఉండేటటువంటి ఆస్తి లాంటిటువంటి ఆభరణాలు నీ చేతులు పెట్టి వ్యాపార మార్గాన్ని ఒక లీగల్ గా ఎథికల్ గా ఎవరు కూడా చట్ట వ్యతిరేక పనులు చేయొద్దు, చట్టానికి గ్లోబల్ పని చేయాలి, దేశ ఆర్థిక బలాన్ని పెంచాలి, దేశంలో ఏదైతే చట్టం ఇచ్చిందో ఆ చట్టాన్ని గౌరవించాలి, ఆ చట్ట పరిధిలో మనం ఉండాలి, అన్ని రకాలుగా పొందుపరిచి ఈ వ్యాపారం డిజైన్ చేయడం జరిగింది. శ్రీకార్యాల బిజినెస్ అంటే ఆషామాషి బిజినెస్ కాదు. ఇన్స్టాల్మెంట్ ఏదో 2200 రూపాయలు అనుకుంటే దీంట్లో కోట్లాది రూపాయలు సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రూవ్ చేసుకున్నాం, సంవత్సరాల తరబడి చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోరా మీరు. మా గైడ్స్ మీకు ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి లక్ష్యాలను మీరు పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్ ఎక్కడం మీ లక్ష్యమా?
మీరు ఫ్లైట్ ఎనీ టైం మీరే ఎక్కగలిగి మీరే ఆ డబ్బు సంపాదించి వెళ్ళటం మీ లక్ష్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మంచి ఇల్లు లక్ష్యంగా పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తం ప్రొటెక్షన్ తో ఉంటది కదా. వాల్యూ ఉన్న లక్ష్యాలను పెట్టుకోండి. ఇప్పటి వరకు లక్ష్యాలు లేవనుకోండి, నో ప్రాబ్లం. ఇవాళ నుంచి నాకు లక్ష్యం పెట్టుకునే సంపాదన వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నేను ఈ లక్ష్యంలో ఏదైనా సాధించగలను గుర్తుపెట్టుకోండి. అది మీ చేతికి ఇప్పించే వరకు మాలాంటి సీనియర్స్ మీతో తోడు ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు గైడ్స్ ఇవ్వటంలో ఎక్కడ వెనకంజ వేయం. మీ దగ్గరకు వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వటంలో ఎలాంటి వెనకడిగేయం. అన్ని కూడా మీ చేతిలో పెడతాం. మీకు ఎలా దీంట్లో ఎదుగుదల ఉందో ప్రతిదీ కూడా మీ దగ్గర ఉండి నేర్పుతాం. మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా ముందు అర్థం చేసుకొని బిజినెస్ లో రన్ అవడానికి ముందు ప్రయత్నం చేయండి. ఏమేమి కావాలన్నా సరే మా నంబర్లు ఎప్పుడు మీ దగ్గర ఉంటాయి. మీరు కాల్ చేయండి, మీ సీనియర్స్ కాల్ చేయండి. అంతకీ వాళ్ళు అవైలబుల్ లేకపోతే నాకు కాల్ చేయండి. బిజినెస్ మాత్రం ఎప్పుడు కూడా లేట్ చేసుకోకండి, త్వరపడండి. ఎందుకంటే ఇవాళ ఈ శ్రీకార్యాల సంస్థ ఆల్రెడీ మార్కెట్ లోకి ఒక మంచి గుడ్ విల్ తో వెళ్ళిపోతా ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారో మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ అండర్ లో వెళ్ళిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి త్వరపడండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. రేపు ఎన్నో రకాల మార్పులు చేర్పులు, ఎన్నో రకాల మార్కెట్ లో ఉన్నటువంటి అవకాశాల కంటే ధీటుగా ఉన్నటువంటి మార్గం మన శ్రీకార్యాల మార్గం. కాబట్టి ఈ యొక్క సంస్థ రేపు పాపులర్, ఇంకా పాపులర్ అవుతూ ఉంది. మేజర్ గా పాపులర్, కొట్టుకుని క్యూలోకి వచ్చేటటువంటి పరిస్థితిలోకి మీరు లేట్ చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ జాబులు చూడండి, ఒకప్పుడు బతకలేక బడిపొంతులు అంటే ఇవాళ బడిపొంతుల జాబ్ కోసమే లక్షకొక్కడు ఉన్నాడు. ఒక్క జాబ్ కొడితే ఒక 6 జాబులు పెడితే 6 లక్షల మంది అప్లై చేశారట. అలాంటి పరిస్థితుల్లో కూడా మన శ్రీకార్య బిజినెస్ రాబోతా ఉంది. మీరు అప్పుడు కాంపిటేట్ అయితే మీకే ఇబ్బంది, ఎవరో దొరకరు మీకు. చేయాలంటే బిజినెస్ చేయాలంటే కూడా అందరూ ఎవరో చోట బదిలీ వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నువ్వే వెనకబడిపోతావు. ఇది అర్థం చేసుకొని ముందుగా తొందరపడండి. మన బిజినెస్ లో ఉన్నటువంటి సిల్వర్ సేల్స్ మంది, డిజైర్ సేల్స్ మంది, అలాగే డ్రీమ్ సేల్స్ మంది, ఇలా 4 రకాలు. గోల్డెన్ సేల్స్ మన్ మధ్యలో మిస్ అయింది, సెకండ్ వన్. ఇవన్నీ కలిపి వారానికి 100 నుంచి 1000 నుంచి లక్షలు ఇవన్నీ బిజినెస్ లో ఇన్కమ్ రూపంలో సంపాదిస్తూ 23 క్యాడర్లు కంపెనీలో సిఇఓ క్యాడర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ తో స్టార్ట్ అయ్యి లాస్ట్ సిఇఓ క్యాడర్ తో ఎండ్ అవుతుంది. ఇవన్నీ 23 క్యాడర్లు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ రాము సైనింగ్ ఆఫ్.